కర్ణాటక యువ బ్యాటర్ సమరన్ రవిచంద్రన్ రంజీ ట్రోఫీలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. హుబ్లీలో చండీగఢ్పై జరుగుతున్న మ్యాచ్లో 362 బంతుల్లో 227 పరుగులతో నాటౌట్గా నిలవడమే కాకుండా కర్ణాటకకు భారీ స్కోర్ అందించాడు. ఇది సమరన్ కెరీర్లో మూడో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ కాగా ఈ సీజన్లో 3 మ్యాచ్లలో సాధించిన రెండో డబుల్ సెంచరీ. ఈ మ్యాచ్లో కర్ణాటక ఆరంభంలోనే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కరుణ్ నాయర్ సమరన్ జోడీ కీలకమైన 119 పరుగుల భాగస్వామ్యం అందించింది. కరుణ్ నాయర్ 164 బంతుల్లో 95 పరుగులతో పెవిలియన్ చేరిన సమరన్ మాత్రం అద్భుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఇదిలా ఉంటే ఈ రంజీ సీజన్ లో సమరన్ కేరళపై 220 నాట్అవుట్, మహారాష్ట్రపై 54 తర్వాత ఈ మ్యాచ్ లో 227 నాట్అవుట్ గా నిలిచి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు 595 పరుగులు సాధించిన సమరన్ సగటు 119గా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన సమరన్ కర్ణాటక తరపున అండర్-14 స్థాయి నుంచే అద్భుతంగా ఆడుతున్నాడు. రాష్ట్రంలోని మహారాజా టీ20 ట్రోఫీలో గుల్బర్గా మిస్ట్రిక్స్, శివమొగ్గ స్ట్రైకర్స్ తరపున కూడా ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పటివరకు కేవలం 11 మ్యాచ్ల్లో 1179 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలున్నాయి. లిస్ట్ ఏ క్రికెట్ లో కూడా సమరన్ అద్భుతం. 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరపున 433 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో కూడా సమరన్ రవిచంద్రన్ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2025 సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో హర్ష్ దూబే స్థానంలో సమరన్ రీప్లేస్మెంట్ సైన్ చేశాడు. ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడకముందే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అతన్ని ఐపీఎల్ 2026 కోసం రిటైన్ చేసుకుంది. ప్రస్తుత ఫామ్ చూస్తే సమరన్ కు వచ్చే సీజన్ లో సన్ రైజర్స్ తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.